వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఆగస్టు 12వ తారీఖు బుధవారం అమావాస్య అయితే వచ్చేసింది. సో అమావాస్య రోజు నరదిష్టితో బాధపడేవారు కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఇబ్బంది పడుతున్నాము, నరఘోష అనేది ఎక్కువగా ఉంది అనేవాళ్ళు కావచ్చు, లేదంటే కాలసర్ప దోషంతో బాధపడుతున్నాం అనేవారు కావచ్చు, కొన్ని రకాల ప్రత్యేక పూజలు చేశారు అని అంటే వారికి అన్ని శుభాలే జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అందులోనూ ఇది ఆషాఢ మాసంలో వచ్చిన అమావాస్య. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అమావాస్య వచ్చింది అంటేనే సో మాకున్న నరదిష్టి మొత్తం పోవాలి అని చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని రకాల పూజలు చేస్తుంటారు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మాకేం తగ్గలేదండి, లాస్ట్ అమావాస్య రోజు చేసాము, అయినప్పటికీ ఇప్పటికీ అట్లే ఉంది మాకని బాధపడే వాళ్ళు ఉంటారు. అందులోనూ ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చిన అమావాస్య, ఇది బుధవారం రోజు వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటి, ఈ నరదిష్టి నరఘోషతో బాధపడేవారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుజీ? ఆగస్టు 12వ తేదీ బుధవారం మనకు అమావాస్య, ఆషాఢ అమావాస్య, దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఓకే. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనంటే పుష్యమి నక్షత్రం ఉదయం 8:06 వరకు ఉంది, తదనంతరం ఆశ్లేష నక్షత్రం వస్తుంది గురుజీ. కాబట్టి ఇది రెండు విధాలైనటువంటి, అంటే రెండు నక్షత్రాల కలయిక కాబట్టి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఈ రోజున చేయడం వల్ల కలుగుతాయి. అంటే ఎటువంటివి? ఫస్ట్ పితృదేవత ఆరాధన, నరదృష్టి నరఘోష, తర్వాత ఎవరైతే కాలసర్పదోషంలో జన్మించారో, ఎవరైతే కుజదోషంతో బాధపడుతున్నారో, ఎవరైతే వివాహం కాక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే వివాహమై దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వివాహమై చక్కగా దాంపత్యం చేస్తున్న సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆర్థిక బాధలు, రుణ బాధలు తొలగిపోవాలని ఎవరైతే కోరుకుంటారో, ఇంకా విశేషంగా సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోరిక నెరవేరాలన్నా ఇప్పుడు ఈ యొక్క అమావాస్య బుధవారం కలిసి వచ్చినటువంటి ఆగస్టు 12వ తారీఖు రోజున ఉన్నటువంటి రోజుని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళకి ఆ సమస్య అచిరకాలంలోనే మార్గం సుగమం అవుతుంది. ఏదో సినిమాలు చెప్పినట్టు జయ పాతాళ భైరవ అనగానే రాత్రికి రాత్రి రాజగోపురాలు రావు. ఎవరి జీవితంలో రాత్రికి రాత్రి జరగదు, మహత్యాలు జరగవు. కష్టపడాలి. మనిషి పుట్టిందే కష్టపడడానికి. కష్టపడకుండా కూర్చున్న సీట్లోంచి ఇన్స్టెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు చక్కటి కాఫీ తయారు చేసుకుంటే వచ్చే టేస్ట్ ఇన్స్టెంట్ కాఫీ వల్ల వస్తుందా? కాఫీ తాగిన ఆ అనుభూతి సాయంత్రం వరకు ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ తాగడం వల్ల తాగినంత వరకు బాగుంటుంది, తాగిన తర్వాత నోరంతా చేదుగా ఉంటుంది. కాబట్టి కష్టపడినప్పుడు ఆ ఫలితం మనకు ఉంటుంది. ఎవరైనా కష్టపడాల్సిందే, ఊరికే ఏది జరగదు. అయితే ఎంత కష్టపడ్డా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి పరిష్కారం దొరకట్లేదు. కాబట్టి కష్టపడే వాళ్ళకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి, తొందరగా ఆ సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం సమస్యని పరిష్కరించగలిగే విధంగా ఉండి మార్గం ఏర్పాటు చేస్తుంది తప్ప మాయలాగా ఈరోజు చేసి రాత్రి తెల్లవారుగానే మన సమస్యకి గుడ్ న్యూస్ అంటూ ఏమీ ఉండవు. కష్టపడాలి. కాకపోతే మనకు 2 నెలల్లో వచ్చే రిజల్ట్ 1 నెలకే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే, పుష్యమి నక్షత్రము పితృదేవత సంబంధ నక్షత్రాలలో ఒకటి కాబట్టి ఉదయం 8:06 వరకు ఉంది. కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకొని పితృదేవత ఆరాధనకే తర్పణాలు వదిలి, అవకాశం ఉంటే పిండ ప్రదానం చేయవచ్చు. లేదా తర్పణాలు వదిలిన తర్వాత బ్రాహ్మణుడికి స్వయంపాక దానము, దక్షిణాదానం, వస్త్రదానం చేసిన తర్వాత ఆవుకి గోగ్రాసం అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గడ్డి ఇవి తినిపించవచ్చు. ఇంకా ఆ రోజున మధ్యాహ్నం తల్లిదండ్రుల పేరు మీద, చనిపోయినటువంటి తోడబుట్టిన వాళ్ళ పేరు మీద అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో
ఈ యొక్క అన్నదాన కార్యక్రమం లేదా ఇంకెక్కడైనా కానీ అన్నదాన కార్యక్రమం చేస్తే గురుజీ. పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా పితృదేవత అనుగ్రహం కావాలి. యా. ఈ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఇక తదనంతరం సంబంధించినటువంటి ఈ యొక్క చాలామందికి సొంత ఇంటి కళ, అలాగే ఆర్థిక బాధలు, రుణ బాధలు, కుజదోషము, గురుజీ. దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా అనారోగ్య సమస్యలు, వీటన్నిటికీ కారణం ఉద్యోగ సమస్యలు. ప్రత్యేకంగా ఓకే. కుజుని యొక్క ప్రభావం ఉద్యోగ స్థానం మీద ఉంటే జాతకరీత్యా ఉద్యోగంలో ఇబ్బందులు. ఓకే. ఈ చెప్పినటువంటి సమస్యలన్నిటికీ మూల కారణం ఒక్క కుజుడు మాత్రమే. ఓకే. ఓకే. అట్టి కుజునికి అధిష్టాన దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి, అంటే సర్పము. ఈ యొక్క సర్పము అధిపతిగా ఉన్న నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అందుకే ఆశ్లేష నక్షత్రానికి మొదటి పాదంలో ఎదగం సర్పేభ్యో హవిరస్తు దుష్టం అని వస్తుంది. అంటే ఈ యొక్క సర్ప నక్షత్రం ఉన్నటువంటిది కాబట్టి ఈ చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఏం చెయ్యాలి? ముఖ్యంగా నరదృష్టి, నరఘోష, వ్యాపార స్థలంలో ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకి ఇంట్లో ఏ విధంగా చేయాలనేటువంటిది క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 12వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. కానీ దీని ప్రభావము మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పిన రాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై మరియు ఈ యొక్క వివాహము, దాంపత్యము, సంతానము, ఉద్యోగము, రుణబాధలు, ఆర్థిక సమస్యలు, సొంత ఇంటి కల, అనారోగ్య సమస్యలు, ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యల పరిష్కారం అర్థమై శని 12 రాశుల వారికి కూడాను అనుకూలంగా లేడు కాబట్టి శని దోష నివారణకై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున విశేషమైనటువంటి పూజా హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాలసర్పదోషము, సర్పదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, రాహుకేతు దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితేనైనా ఈ కుజ ప్రభావం వలన ఈ చెప్పిన సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యల నివారణకి రాహుకాలం చాలా ప్రత్యేకమైనటువంటిది. 12 నుంచి 1:30 వరకు రాహుకాలం ఉంది. కానీ 12:47 వరకు కూడా ఈ యొక్క దుర్ముహూర్తం ఉంది ఆ రోజు. ఓకే. ఓకే. కాబట్టి 12:47 తర్వాత మిగిలిన 1:30 వరకు కూడా ఆ సమయం చాలా ప్రత్యేకం. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టి తర్వాత గళ్ళ ఉప్పు, మిరియాలు, చక్కెర కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూన్ స్వామి దగ్గర పెట్టేయాలి, ధ్వజస్తంభం దగ్గర. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కుజదోషము, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, రుణబాధలు తొలగిపోవడం కోసం రావి ఆకులు 3 రావి ఆకుల్లో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అంటూ ఒక్కొక్క రావి ఆకు మీద 7 సార్లు, అలా 3 ఆకుల్లో 21 సార్లు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అంటూ ఎర్రటి ఇంకుతో రాయాలి. రాసి ఒక ఎర్రటి గుడ్డలో ఆ 3 ఆకులు, కందులు కలిపి ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి రావి చెట్టుకి ఏదైనా కొమ్మకి దక్షిణం వైపు ఉన్నటువంటి కొమ్మకి కడితే విశేషమైన ఫలితం. కట్టి సుబ్రహ్మణ్యాయ నమః అంటూ ఒక 3 మార్లు కానీ 21 మార్లు కానీ ప్రదక్షిణ చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ విధంగా చేస్తే వాళ్ళ సమస్యలు అచిరకాలంలోనే తొలగిపోయి వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది ఈ చెప్పినటువంటి వాటికి. ఇక ప్రధానంగా చాలామంది ఇంట్లో గొప్పగా ఇల్లు కట్టుకుంటారు, సంతోషంగా జీవిస్తుంటారు, పిల్లలు ఎదుగుతూ ఉంటుంటారు. ఇలా కట్టుకున్న తర్వాత ఇంత ఐశ్వర్యము, ఇంత సంతోషంగా ఉన్నారని వచ్చిన వాళ్ళ కన్నె దృష్టి, అసూయ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏదో భవిష్యత్తు చాలా గొప్పగా ఊహించుకొని నిలబడాలని తపనతో, నిజాయితీతో కష్టపడుతూ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించినటువంటి ప్రభావం, ఎందుకంటే ఎదుటివాడిని మోసం చెయ్యాలనేటువంటి ఉన్నవాడికి చాలా తొందరగా నష్టపోతారు. ఎంత డబ్బు వస్తుందో అంత తొందరగా పోతారు. కానీ నిజాయితీతో కష్టపడతారు కదా, అటువంటి వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. తోటి వాళ్ళు అటువంటి వాళ్ళ వ్యాపారాన్ని చూసి, అభివృద్ధిని చూసి కంటగింపు, తర్వాత మనకు తెలియకుండానే వ్యాపారం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఉదయాన్నే ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజు చాలా విశేషం, చాలా బలమైన నక్షత్రం. ఎందుకంటే ఈ భూమండలాన్ని కాపాడుతున్నటువంటి వాడు వాసుకి, ఈ యొక్క శేషశయనంపై ఉన్నటువంటి ఆ వాసుకి అనుగ్రహం, అనంతుడి యొక్క అనుగ్రహం. కాబట్టి మన శక్తి,
మన ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను తొలగిపోవాలి. ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం కాబట్టి మనము ఉన్న వ్యాపారము, మనం ఉన్న ఇల్లు సంతోషంగా ఉండాలి అనుకుంటే, ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో నుంచి, వ్యాపార స్థలం నుంచి తొలగిపోవాలనుకుంటే, ఒక ఎర్రటి గుడ్డలో ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని చక్కగా అలంకరణ చేసి ఆకృతిగా, పురుషాకృతిగా పెద్ద కళ్ళు, పెద్ద నోరు, పెద్ద పళ్ళు, పెద్ద చెవులు ఉన్నట్టుగా చిత్రీకరించి, తదనంతరం ఆ గుమ్మడికాయకి కుంకుమతో, తర్వాత కాలభైరవుని అష్టోత్తరముతో ఆ గుమ్మడికాయకి పూజ చేసి, తెల్లావాలు, పటిక బెల్లం, నల్ల జీడి గింజలు, తోక మిరియాలు, మిరపకాయలు, అలాగే నల్లటి వస్త్రము దాంట్లో, ఈ విధంగా ఇవన్నీ కూడాను, జీడి గింజలు, నల్ల జీడి గింజలు, ఇవన్నీ కూడా పటిక బెల్లం కూడా, ఇవన్నీ ఆ గుడ్డలో పెట్టి, ఎర్రటి గుడ్డలో పెట్టి మూట కట్టి, ఉట్టిలో కట్టి, ఇంటి ముందర ప్రధాన సింహద్వారం దగ్గర, వ్యాపార స్థలంలో సింహద్వారం దగ్గర పెట్టి మనం ఆ యొక్క 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంటన్నర మధ్య కాలంలో కట్టాలి. పూజ చేసిన తర్వాత కాలభైరవ అష్టోత్తరంతో ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష తొలగిపోతుంది. ఓకే గురూజీ. కొద్దిమంది పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటారు కదా గురూజీ, అంటే మామూలుగా ఉప్పుతో దిష్టి తీయడము, లేదంటే ఇట్లాంటి పిల్లలకి ఆ రోజు ఎట్లా చేయాలి గురూజీ? ఇప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా కానీ దిష్టి అనేటువంటిది, ఎందుకంటే పూర్వకాలంలో అందరూ ఎదుటి వాళ్ళ మంచిని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ఎదుటి వాళ్ళ చెడు కోరుకొని ఆ చెడు జరగాలనే ఉద్దేశంతో కొంత తంత్ర ప్రభావంతో కొన్ని వస్తువులు దిష్టి తీసేసి ఇట్లా పెడతారు. మనం తొక్కి వస్తుంటుంటాం, చూసుకో. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నేస్తే మాట్లాడుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ కింద ఏముందో చూడం, అన్ని ఆకాశమే. వాడికి ఏదన్నా ఆనందంగా మాట్లాడితే ఆ ఆనందంలో ఆకాశంలో తేలియాడిపోతుంటుంటాడు. ఇంకా కింద ఏం జరుగుతుంది, పక్కన ఏముందో చూసుకోడు. చాలా దిష్టి తీసినటువంటివి, మంత్రించినటువంటివి తొక్కి వస్తారు కదా. ఇక ఆ రోజు నుంచి వాళ్ళకి దిష్టి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళకి చెడు వీళ్ళకి తగులుతుంది. కొంతమంది హెయిర్ కట్ చేస్తారు, ఈ యొక్క తర్వాత గోళ్ళు తీస్తారు. కానీ తీసిన తర్వాత 24 గంటల వరకు ఆ యొక్క వెంట్రుకల్లో, గోళ్లలో జీవం ఉంటుంది. కాబట్టి మనం తెలియకుండా తొక్కామనుకో, ఎవరికి హెయిర్, ఎవరి గోళ్ళు తొక్కామో వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఆ దోషమంతా మనకు తొలగిపోవాలనుకున్నప్పుడు ఈ యొక్క గళ్ళ ఉప్పు చాలా విశేషం నాయన. గళ్ళ ఉప్పుతో 9 సార్లు క్లాక్ వైజ్ గా తీసి, తర్వాత 3 సార్లు దిగదుర్చాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ గా 9 సార్లు, మళ్ళీ 3 సార్లు దిగదుర్చి ఆ యొక్క గళ్ళ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఉండాలి. దిష్టి తీసేటప్పుడు ఎవరికైతే మనం దిష్టి తీస్తున్నామో వాళ్ళకంటే చిన్న వయసు వాళ్ళు పక్కన ఉండకూడదు, లేకపోతే ఆ దిష్టి అంతా వాళ్ళకి వెళ్తుంది. పిల్లలకి, ఎందుకంటే దిష్టి తీసామంటే ఫస్ట్ దిష్టి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ యొక్క గొంతు గరగరగా ఉంటుంది. అంటే ఏది తిన్నా మింగుడు పడదు, కొద్దిగా తిన్నా మళ్ళీ నీళ్ళు తాగాలి అనిపిస్తుంటుంది. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రోజు బాగా గట్టిగా తినే మనిషి ఇంత పిడికడంత అన్నం తింటాడు అంతే. ఆ లక్షణాలు, తలకాయ నొప్పి, విపరీతమైన తలకాయ నొప్పి, ఊరికే ఆవలింతలు వస్తుంటాయి, నిద్రపోతుగాళ్ళు, నిద్ర రాదు కానీ నిద్రపోతున్నట్టుగా మగతగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళకైతే ప్రధానంగా గుక్కబెట్టి ఏడవడము, పాలు కానీ ఏ పదార్థాలు తీసుకుపోవడం, నిద్ర పట్టకపోవడం, సన్నగా అయిపోతుంటుంటారు. ఇలాంటి లక్షణాలు. కాబట్టి ఈ విధంగా దిష్టి తీయవచ్చు. చిన్నపిల్లకైతే ఈ సంబంధించినటువంటి ఎర్రటి కుంకుమ నీళ్లు దిష్టి తీసేస్తారు. పెద్దవాళ్ళకైతే ఈ సంబంధించినటువంటి కొబ్బరికాయ దిష్టి, కుండ దిష్టి, చెప్పుతో దిష్టి తీస్తారు. ఆ సంబంధించినటువంటి చీపురు కట్టతో, మిరపకాయలతో దిష్టి తీస్తారు. అలాగే ఈ యొక్క గళ్ళ ఉప్పుతో కూడా దిష్టి తీస్తారు. కొంచెం దీపంలాగా ఇట్లా ఒత్తి దిష్టి లాగా తీస్తూ ఉంటారు కదా గురించి, అది చిట్పట్టని సౌండ్లు వస్తూ ఉంటాయి. అవును, అది ఎన్ని రకాలు ఉంటాయి గురించి? చాలా దిష్టి తీసేటువంటి రకాలు చాలా ఉన్నాయి. దీని మీద ఒక మంచి ఒక ప్రత్యేకమైన ఒక ఎపిసోడ్ కూడా కాదు, దాదాపు 10 రకాలైనటువంటి ఎపిసోడ్లు చేయొచ్చు దీని మీద. ఖచ్చితంగా దిష్టి సంబంధించి మీరు పర్మిషన్ తప్పకుండా తప్పకుండా నాయన. ఓకే గురుజీ, ఇది మొత్తానికి అమావాస్య రోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, వ్యాపార సంస్థల్లో ముందుకు రావాలన్నా కూడా గురువుగారు చెప్పినట్లుగా ఇట్లాంటి పరిష్కారాలు అయితే చేయండి. అదేవిధంగా ఆ రోజు ఎవరైనా సరే ఈ హోమాది కార్యక్రమాల్లో, గురువుగారు నిర్వహిస్తున్న హోమాది కార్యక్రమాల్లో మీ పేరును నమోదు చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ గోత్రనామం అయితే ఇవ్వచ్చు. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.